అక్కడ మేఘన్ నన్ను జాయిన్ చేస్తున్నాడు, నేను మేఘన్ ని జాయిన్ చేస్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. బన్నీ ఊరే నీకు దండంరా బాబు అంటున్నాడు. సైకో వస్తున్నాడు బయట. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. మా అమ్మ నాన్న కూడా కొట్టలేదు అన్ని రకంగా. కొట్టుంటే బాగుండు. క్యాప్ ఇస్తావా నాన్న? క్యాప్ ఇస్తావా? మేము రెడీ అవుతున్నాము. మేమేం చేస్తున్నాము తెలుసా ఈరోజు? చెప్దామా ఇప్పుడే? చెప్పు, ఏమని చెప్దాము? నువ్వు నన్ను జాయిన్ చేస్తున్నానని చెప్పాలా, నేను నిన్ను జాయిన్ చేస్తున్నానని చెప్పాలా? రే ఆగురా రే. సో ఓకే, కాటుక పోకూడదు కదా మనకి, దిష్టి తగలకూడదు, అందుకని నేను. అవును అయితే సరే, గుడ్ బాయ్. అనవసరంగా పౌడర్ అయిపోయింది మనది. టవల్ తెచ్చుకో. ఇలా క్లీన్ చేసుకున్నాము. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ మేఘన్ నన్ను జాయిన్ చేస్తున్నాడు, నేను మేఘన్ని జాయిన్ చేస్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. సో ఆ ప్లేస్ పేరు చెప్తే మీరు తిడతారు కాబట్టి దానికి ఆ పేరు వాళ్ళు కూడా పెట్టలేదు. ఒక రకంగా ఒక భాషలో దాన్ని స్కూల్ అంటారు. ఇప్పుడు చెప్పు, ఫస్ట్ డే కదా జాయిన్ చేస్తున్నాం కదా, పెట్టా ఆల్రెడీ అయిపోయింది. ఇది వేసుకుందామా? మా వాడు చాలా పెక్యులర్ సెలెక్షన్లో. ఇది వేసుకుందామా మేఘన్? సారీ సరే సరే, సరిగ్గా చూడు, నువ్వు అసలు చూడలేదు ఫస్ట్. అసలు చూడు, ఈ డ్రెస్ వేసుకుందామా లేకపోతే ఈ డ్రెస్ వేసుకుందామా? టచ్ చేస్తే తెలిసింది నాకు. చూసారా, గట్టి గట్టి గట్టి. వాడికి సెలెక్షన్ సెన్స్ ఉందండి. మళ్ళీ ఏది పడితే అది వేస్తే ఫీల్ అవుతాడు. వాడు చెప్పిందే వేయాలి కదా. సో మేము రెడీ అయిపోయి వచ్చేస్తాము. నేను వీడిని రెడీ చేయాలి కదా అని నేను ఫస్ట్ రెడీ అవ్వలేదు. అయిన తర్వాత నేను డాడీకి ఇస్తాను, నేను అమ్మ వెళ్ళి రెడీ చేసి వస్తుంది. ఓకే, అమ్మయ్య పడుకున్నాడు వాడు. కొంచెం రిలాక్స్గా ఇప్పుడు రెడీ అవ్వచ్చు. నేను రెడీ అవ్వాలి కదా. బిఫోర్ నేను రెడీ అవ్వడం కంటే ముందు వాడిని బయటకు తీసుకెళ్తున్నాను కాబట్టి వాడికి కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేసుకొని బయటకు వెళ్తాను కదా, అవి ప్రశాంతంగా చేసుకొని ఇలా వెళ్ళి అలా రెడీ అయ్యి వచ్చేసి బయలుదేరాలి. బట్ నాకు ఇది ఎందుకో మీకు చెప్పాలనిపించింది. చాలామంది అక్క మేఘన్ కొంచెం చబ్బీగా ఉంటాడు, అంటే బుగ్గలు ఉంటాయి కదా, పాల బుగ్గలు అంటారు వాటిని. ఆ చబ్బీనెస్ చూసి అక్క మీరు మేఘన్కి ఏం పెడతారు చెప్పండి 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 అంటారు కదా. మేఘన్కి బేసిక్గా పుట్టినప్పటి నుంచి నాకు అప్పుడు తెలీదు, పుట్టిన వెంటనే తెలీదు. బట్ పాలు వాడు తాగేవాడు కాదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎక్కువ లాచింగ్ అంటారనమాట. తాగలేక బుగ్గలు నొప్పి వచ్చేసి వాడు 1 minute తాగేసి వదిలేసేవాడు, పాలు తాగేవాడు కాదు. డాక్టర్ అన్నారు మేబీ ఒక 21 daysకో ఏమో 1 month లోపు చెకప్కి వెళ్తాం కదా, అప్పుడు అన్నారు మీరు ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వండి, పిల్లలు 1 minute తాగినా పర్లేదు, బట్ వాళ్ళ తర్వాత ప్లీజ్ మేక్ ష్యూర్ వాళ్ళు 50 ml మినిమం తాగేలాగా మీరే గ్యారంటీ ఇవ్వాలని అన్నారు. 50 ml తాగడం ఏంటి, నేను ఎలా చెప్పగలను, నేను ఎలా మెజర్ చేయగలను అని ఒక డౌట్ వచ్చింది. తర్వాత నేను చెప్పాను కదా వేరే షాపింగ్కి అంటే బయటకు అసలు ఎలాగ ఎక్స్ప్రెస్ చేయడం ఏంటి అలా కనుక్కుంటే కొన్ని తెలిసింది. అక్కడ నాకు వేరే డాక్టర్ ఒక ఆవిడ కలిసి నేను మీకు బెస్ట్ సజెస్ట్ చేస్తాను, నేను పర్సనల్గా యూస్ చేశానని ఒక డాక్టర్ నాకు కలిసి చెప్పారు. ఏంటి అంటే అది లవ్లా బ్రాండ్లో అడార్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అనమాట. దీనివల్ల మన మదర్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళకి ఇవ్వడంలో మనకి కంఫర్ట్ జోన్లో ఉంటుంది. అండ్ సేఫెస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ సేఫెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ మదర్ మిల్క్ అనమాట. సో ఆవిడ నాకు సజెస్ట్ చేసిన తర్వాత నేను తీసుకున్నాను. వాడికి 1 month దగ్గర 1 month కంప్లీట్ అవుతుంది అన్నప్పటి నుంచి ఐ బీన్ యూజింగ్ దిస్. ఇది ఎక్స్ప్రెస్ చేయడం అని అంటే మన పాలు వాళ్ళు నిజంగా తాగుతున్నారా లేదని మనకి యాజ్ అ మదర్ తెలియదు బేసిక్గా. సో ఎంత తాగుతున్నారు, వాళ్ళకి నిజంగా టమీ ఫిల్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనమాట మన ఈ జనరేషన్కి. సో ఇందులో ఏంటంటే దిస్ ఇస్ ద బాక్స్ ఇలా ఉంటుంది. దీంట్లో మనకి
ఇది ఎలక్ట్రిక్ ఇది ఉంటుందన్నమాట మెషిన్. అండ్ దీనికి సంబంధించినవి బాటిల్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఎంఎల్ ఇండికేషన్ కూడా ఉంటుంది, మనం వాళ్ళు ఎంత తాగారు తాగలేదు తెలుస్తుంది. మేజర్లీ ఇది ఎందుకు పర్టికులర్గా నేను రికమెండ్ చేస్తున్నాను అని అంటే దీంట్లో చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇది ఎలక్ట్రిక్ మాత్రమే కాదు, రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంది. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎక్కడికైనా బయటికి ఊరికి వెళ్తున్నప్పుడు కూడా నేను దీన్ని క్యారీ చేసుకోగలను. అండ్ ఎక్స్ప్రెస్ చేసే టైంలో మనకి 2 మోడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ మసాజ్ మోడ్ అండ్ ద అదర్ ఈజ్ ఎక్స్ప్రెషన్ మోడ్ అనమాట. సో దీంట్లో ఆ 2 మోడ్స్లో కూడా 9 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఇంటెన్సిటీ ఆఫ్ మిల్క్ లోపల మనకి తెలుస్తుంది కదా క్యారీ చేస్తున్నప్పుడు, దాన్ని బట్టి మనం ఆ ఇంటెన్సిటీ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కుషన్ ఏదైతే మన స్కిన్కి టచ్ అవుతుందో అది సాఫ్ట్ కుషన్ ఉంటుంది, మన స్కిన్కి చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు, మేబీ పాతకాలంలో మిల్క్ తీస్తున్నప్పుడు ఎక్కువ స్పిల్లేజెస్ లేకపోతే బ్యాక్ ఫ్లో లాంటివి డౌట్స్ రావచ్చు. బట్ దీంట్లో ఏంటంటే వన్స్ ఈ సక్షన్ నుంచి డ్రాప్స్ ఆఫ్ మిల్క్స్ లోపలికి వెళ్ళింది అంటే బయటకి బ్యాక్ ఫ్లో అలాంటి ఛాన్సే లేదు. నీట్ అండ్ హైజీన్గా డ్రై, ఎటువంటి స్పిల్లేజెస్, ఎటువంటి బ్యాక్ ఫ్లోస్, ఎటువంటి డిస్టర్బెన్సెస్ మనకి రాకుండా మనం బయట కూడా కంఫర్టబుల్గా ఇది ఎక్స్ప్రెస్ చేసి మన మిల్క్ని బేబీస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఈ బాటిల్ ఇది చూసారా షేప్, ఈ బాటిల్ మనము ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి మాత్రమే కాదు, బేబీస్ వాళ్ళు తాగుతున్నప్పుడు పట్టుకోవడానికి కూడా ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది, బాటిల్ షేప్. సో బేసిక్గా ఇది మనము ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఇలా తీసేసి ఈ క్యాప్ని ఇలా పెట్టేస్తే అయిపోతుంది. సో సిన్స్ నాకు తెలిసి వాడి అన్నప్రాసన కాదులేండి, అన్నప్రాసన టైంలో కానీ ఎక్కడైనా నేను వాడికి సంబంధించిన పాల బాటిల్స్ అనేవి మీరు చూస్తుంటే ఈ బాటిల్ మీకు డెఫినెట్గా కనిపించే ఉంటుంది చాలా వ్లాగ్స్లో. అండ్ ఇది ఇలా యూస్ చేసిన తర్వాత తీసినప్పుడు డస్ట్ లేకపోతే ఎటువంటిది అన్హైజీన్ కండిషన్స్లో ఉండకూడదు అని చెప్పి మళ్ళీ దీనికి ఒక కవరింగ్ది కూడా ఇచ్చేసారనమాట. దిస్ ఈజ్ సో వండర్ఫుల్ అండ్ దిస్ ఈజ్ హౌ ద మెషిన్ వర్క్స్. ఇది ఒకసారి ఫంక్షనింగ్ చూడండి. ఇది మేజర్. ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్ టచ్. సో దిస్ ఈజ్ లెవెల్ 1. లెవెల్స్ ఇండికేట్ చేస్తాయి, దీంట్లో 9 డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎక్స్ప్రెషన్, మసాజ్ అండ్ ఎక్స్ప్రెషన్, 2 డిఫరెంట్ మోడ్స్. దీనిలో మనకి లెవెల్స్ అనేవి మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీ కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఇలాగ నేను మా వాడిని ఆ పాల బుగ్గలు తయారు చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మీరు కూడా అంటే వాళ్ళ పిల్లలకి టమ్మీ ఫుల్ అయ్యిందా లేదా అని తెలియదు కాబట్టి మనమే ఎన్షూర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ రికమెండ్. దీంట్లో మనకి ఎంఎల్ ఇండికేషన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం వాళ్ళు ఎంత తాగారు లేదనేది మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ న్యూ మామ్స్ గివ్ ఇట్ అ ట్రై, యూ విల్ లవ్ ఇట్. ఎందుకంటే నేను ఫస్ట్ నాకు క్వశ్చన్ మార్క్ స్టేజ్ నుంచి ఒక డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు, అక్కడి నుంచి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో గైజ్ ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యూ కెన్ గో అండ్ పర్చేజ్ ఇట్. అండ్ అదే రీజన్, మా వాడికి ఎక్కువ వాడేదో తిండిపోతే లేకపోతే ఇంకోటి ఏదో కాదు, నేనే బలవంతంగా పాలు తాగుతున్నాను. మన దగ్గర వాళ్ళు తాగడం కంటే దీని నుంచి వాళ్ళు సక్షన్ ఈజీగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు కష్టపడకుండా పాలు తాగేయచ్చు. అయ్యో మా వాడు లేచాడు. సో మదర్స్ బయటకు వెళ్ళాలి అంటే ఇన్ని కష్టాలు ఉంటాయండి. సో నేను వెళ్ళి ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని బయలుదేరిపోతాను. వచ్చేసాడు రా రే, కమింగ్ బాయ్ బాయ్ బాయ్. ఆడి లోపు నేను రెడీ వచ్చేసరికి నేను నిద్రపోయి మనం లేచి కూడా వచ్చాడు. అయ్యో మనం స్కూల్కి వెళ్తున్నాం, నీకు ఇటు చెప్పు, మనం స్కూల్కి వెళ్తున్నాం. హై ఫై అమ్మకి కొన్ని లవ్లీ చెప్పు. సో ఈరోజు వెళ్ళి మేము అసలు కొత్త ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నీ తెలుసుకొని వస్తాం, అడ్మిషన్ తీసుకొని ఇచ్చేస్తాం. స్కూల్ అంటే చూసారా ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. మనకి చాలామంది ఫ్రెండ్స్ వస్తారు, చాలా గేమ్స్ తెలుసుకోవచ్చు. తెలుసా మీకు? అందరినీ మీట్ అవ్వచ్చు రోజు. స్కూల్ అంటే ఇలా చెప్పారనుకోండి పిల్లలకి ఇష్టం పెరుగుతుంది. స్కూల్ అంటే నీకు స్కూల్కి వెళ్తే తెలుస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడామనుకోండి వాళ్ళు స్కూల్ అంటే భయపడతారు. సో ఇలా మోటివేట్ చేయాలి. అయిపోయి సరే ప్రతిసారి ఇవ్వకపోవచ్చు, కొన్ని లవ్ యూ చెప్పు, లవ్ యూ ఇది మాత్రం చెప్తారు. తొందరగా తీయండి. స్కూల్కి వెళ్తున్నాం మేము, స్కూల్కి వెళ్తున్నాం.
లవ్ యూ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు మేఘన్? తెలుసా నీకు? ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నావు. స్కూల్లో ఏముంటుంది? చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా గేమ్స్ నేర్చుకోవచ్చు, చాలా నాలెడ్జ్ వస్తుంది మేఘన్కి కదా. స్కూల్ వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు దాకా చెప్పని విషయం ఏంటంటే మాకు అడ్మిషన్ ఇస్తారా లేదో మాకు కూడా తెలీదు. చెప్పేసా? ఇప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి, మాకు అడ్మిషన్ ఇస్తారా అని అడగాలి కదా. లేదు నాకు నిజంగా తెలీదురా. ఇస్తారులే. మేఘన్ అని చెప్తా, ఇస్తారు నిజంగా. మా మేఘన్కి అడ్మిషన్ కావాలని చెప్దాం. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది, స్కూల్ వచ్చేసింది. వాడు అడ్మిషన్ ఇవ్వనని అంటే చూస్తున్నాడు నన్ను. ఎలా చూసావు ఇందాక? స్ట్రైట్ అనుకుంటా, స్ట్రైట్. వచ్చేసింది. యూ మేక్ సెన్స్ నాన్న. అందుకే అడ్మిషన్ మాత్రమే తీసుకొని నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వండి అని చెప్పారు. ఇప్పుడు అడ్మిషన్ మాత్రమే ఇచ్చారు. 3 months టైం ఇచ్చారంట మాకు. మైగన్కి ఏమో కోపం వచ్చింది, ఆవిడ కోపంగా చూస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత తీయలేకపోయినా వీడియో, ఎందుకంటే మాట్లాడుతున్నాము. అండ్ పిల్లలు యాక్చువల్లీ మొత్తం బ్లాగ్ మొత్తం చూసాము. చాలా అంటే చాలా నచ్చింది. వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. మనం ఏం చేసాం, అక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నారు పిల్లలందరూ అని చెప్పేసి మేము కూడా ఇన్వాల్వ్ అవుదామని ట్రై చేసామన్నమాట. పెయింటింగ్ యాక్టివిటీ. దానివల్ల మా షర్ట్కి ఒక పెయింట్, మా ప్యాంట్కి ఒక పెయింట్ అయింది కదా. అయింది. సో వెళ్ళి వాష్ చేసుకొని వచ్చేసాం. బట్ అడ్మిషన్ మాత్రం ఎంతో ట్రై చేసాం. ఇప్పుడు వస్తాం కదా అని, మాకు నచ్చింది స్కూల్ అని వాళ్ళే ఒప్పుకోలేదు. అందుకని ఇంకా నెక్స్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందంట అకాడమిక్ ఇయర్, అప్పుడు జాయిన్ అవ్వాలి. ఇట్స్ లంచ్ టైం. ఏమో మటన్ చిన్న చిన్న పీసెస్ అంటే ఎలాగో బయటకు వచ్చేసాం. నా స్టిక్కర్ పోగొట్టేసావు మేఘన్. నవ్వకు. ఇందాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బన్నీ? ఊరే నీకు దండం రా బాబు. నాకే కానీ ఇలాంటి కొడుకుంటే ఇంట్లో మా అమ్మ చేతిలో పెట్టి నేను పరిగెత్తి బయటికి పోతా ఫస్ట్. అసలు అమ్మో టార్చర్ ఎలా. అంటే ఫోన్లే పాపం తింటున్నాడు కదా అని చెప్పి నేను తీయలేదు. డిస్టర్బ్ చేస్తా అంటే మీ వాడు కాళ్ళు మొక్కి పక్కకు టైం మెషినే కనుకుంటే పెళ్ళైనా చెడగొట్టి గొడవ పెట్టి ఆపేవాడిని కానీ వామ్మో భరించలేను అమ్మ నాయన. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు. మాటలు రాని ఏజ్ లో మాటలు వచ్చి కొంచెం నడిచి ఏదైనా పీకి కింద వేసే టైంకి ఇంకా బయటికి వెళ్ళడం కాదు కదా, బయటికి వెళ్తే ఎక్కడ తలదించుకోవాలన్న దాని మీద ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మామూలు బ్రో మీ వాడు అరగంటలో నాకు 400 చుక్కలు చూపించాడు. పట్టుకోవాలి. సీట్ ఇక్కడ ఉంది నాన్న. ఇది ఒక గుండు అంటే చూడు. మామ నిన్ను అంటున్నాడు. మామ నిన్ను గుండు అంటున్నాడు. సైకో వస్తున్నాడు బయట. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. సైకో రమ్మని రమ్మని కాదన్నా. మామ నిన్ను సైకో అంటున్నాడు చూడు. అరే సైకో మేఘన్ సైకో. ఇన్ఫాక్ట్ నా బాలకం చూస్తేనే మీకు అర్థం కావాలి. బొట్టుపోయింది, ఏదేదో రకంగా మారింది. వయసు ఈ మధ్య వీడు ఏంటో కొత్తగా పడుకుంటున్నాడు. వయసు అలాగే కూర్చొని నిలబడి మళ్ళీ లేస్తున్నాడు. బ్రేక్ మామ ఎక్కువ అలసిపోతున్నాము. వాడు చూడితే మాట్లాడుతుంది. ఏంటిది? ఊరికేనా? సిగ్గు. ఏంటి రియాక్షన్ ఏంట్రా? దా ఇప్పుడు మనము స్టాల్ డ్రైమ్ తెచ్చుకోలేదు. ఉన్నది మాట్లాడుకోము. ఆగు. స్టాల్ డ్రైమ్ తెచ్చుకోలేదు. పోనీ బెల్ట్ కూడా తెచ్చుకోలేదు. మామ ఇప్పుడు షాపింగ్కి వెళ్దామని తీసుకొచ్చాడు. ఎవరు ఎత్తుకుంటారంట? ఎవరెవరు? మామ డ్రైవింగ్. షాపింగ్ కూడా వద్దు, నేను ఇంటికి వెళ్తాను. మామ షాపింగ్. నాకు షాపింగ్ వద్దు, నేను బట్టలు
పాత పట్టలేదు కన్నా వేసుకొని తిరుగుతా కానీ నాకు షాపింగ్ వద్దు వీడి పెట్టుకో. మా అమ్మ షాపింగ్ అని తీసుకొచ్చాడు కదా, మరి నీకు నాకేం ఇవ్వలా? అడుగు నన్ను. రే 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 అయ్యో ఇందాక నిజంగా వీడియో కనుక తీసుంటే ప్రపంచం మొత్తం స్టన్ అయ్యేది. ఈ ఏజ్ అయిన తల్లరా అని. నాకు తెలిసి పక్కా రెస్టారెంట్ వాళ్ళు ఈసారి వచ్చేసరికి వీడి ఫోటో తీసి పెడతారు. ఇతను మాత్రం 3 సార్లు టైబుల్ మారింది తెలుసా వీడు చేసిన దానికి. 2 సార్లు కింద పడేస్తే ఫుడ్ క్లీన్ చేయడానికి పాపం వాళ్ళు తిరిగారు. పాపం వాళ్ళని చూసుకొని మేము ఎంబారసింగ్ ఫీల్ అవడానికే సరిపోయింది. అందులో ఒక పర్సన్ కోపం చూడు కోపం వస్తుంది. అందులో ఒక పర్సన్ వీటిల్లో వీడు మాత్రం ఏం కింద వేస్తున్నాడు అని చూస్తున్నాడు తెలుసా పాపం టెన్షన్. సార్ మిమ్మల్ని పొగడట్లేదు సార్, మిమ్మల్ని మీరు చేసిన ఘనకార్యం అలా ఉంది. కొడుతున్నాడు గుండు. లేదండి బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. మా అమ్మ నాన్న కూడా కొట్టలేదు అన్ని రకంగా. కొట్టుంటే బాగుండు. ఇంత గొల పనులు ఎవరు అంటావు? నావైతే కాదు. నేనైతే సైలెంట్ అసలు. డాడీయే కదా, చెప్పు నిజం చెప్పు బ్రో. పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా? అదేంటి ఒకేసారి పాపం మామకి బ్రెయిన్ దొబ్బింది చిప్పు ఒక రోజుకి. ఏదో హాలిడే ఉందని వచ్చాడు మన దగ్గరికి. వచ్చేసరికి రూట్ ఎటెల్లాలో కూడా మర్చిపోయేంత మైండ్. మేఘను అసలు ఇటు ఎందుకు వెళ్తాం అంటే నేను ఇప్పుడు కంటిన్యూస్ గా వీడియో ఎందుకు తీస్తున్నా అంటే కారులో ఎంత సుఖంగా వీడితోటి వెళ్ళొచ్చో తెలుస్తుంది మీకు అని చెప్పి. నిన్న నుంచి చూస్తున్నారు కదా ఏ రేంజ్ లో. నా జుట్టు వీడి చేతిలో. చూడు వాడు కెమెరా ఉంది కదా. గుడ్ బాయ్ మిస్టర్ నో బ్యాడ్ బాయ్ అన్నా. అందుకే అందరి ముందు కాల్చను. ఓకే చెప్పు. అందుకే అందరి ముందు అల్లరి చేయి. అందరికి కనిపించేలా కొరకను. మొన్న కొరికేడు వయసు నీకు చెప్దాం అనుకున్నా. బ్లడ్ వచ్చిన వయసు. ఏం కొరకుడు వయసు వాడిది. నేను ఎవరికి చెప్పుకోవాలి? అయినా పర్లేదు. చిన్నపిల్లలు దేవుడితో సమానం అని చెప్పి అబద్ధాలు చెప్పారు ఎవరో సార్. నా దగ్గర తీసుకురమ్మన్నా వీడిని ఇస్తా ఒక అరగంట వాడి చేతిలో పెడితే ఆ ఒపీనియన్ మారిపోతాడు చెప్పినోడికి. నీ లెక్క మామూలుగా లేదు. వాళ్ళకి వచ్చేసరికి పడుకున్నాడు. ప్రస్తుతానికి పడుకున్నాడు. ఏంటి పరిస్థితి? నువ్వా నేను ఎత్తుకుందాం లేకపోతే ఇంకా తప్పదు తమ్ముళ్ళకి. అంటే వారానికి 1-2 రోజులే కదా దొరుకుతాడు. వాడుకోవాలండి, లేకపోతే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కడరా వచ్చేస్తున్నాడు.